ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు ఎస్ఏఎస్ మ్యాచ్లోని. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే 8వ స్థానంలో కేతు గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. ఛాయాగ్రహాలైన రాహు కేతు గ్రహాలు జనరల్గా ఉపచయ స్థానాల్లో యోగిస్తారు, కానీ ఇలా దుస్థానాల్లో ఉంటే అంత తొందరగా పాజిటివ్ రిజల్ట్ అయితే మనకు కనపడదు. ముందుగా దీనివల్ల వచ్చే జనరల్ ఫలితాలు చూసిన తర్వాత ఎప్పుడు మనకు కంప్లీట్గా పాజిటివ్ ఫలితాలు వస్తాయి అనే దాన్ని తీసుకుని దాని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని తర్వాత ఎప్పుడు మనకు కంప్లీట్గా నెగిటివ్ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని డిస్కస్ చేసి దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కానీ ఇవాళ వీడియోలో ఆ తీసుకునే 2 ఎగ్జాంపుల్స్లో కేతు గ్రహాన్ని ఒకే స్థానంలో పెట్టి అది పాజిటివ్గా డిస్కస్ చేద్దాము, ఇటు ఎప్పుడు కంప్లీట్గా నెగిటివ్గా మారుతాడు అనే విషయాన్ని కూడా డిస్కస్ చేద్దాము. 8వ స్థానాన్ని ఒక దుస్థానంగా సీక్రెటివ్ హౌస్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే మన లైఫ్లో వచ్చే సడన్ చేంజెస్ గురించి ఇండికేట్ చేస్తుంది 8th హౌస్ అనేది. అది పాజిటివ్ వైపు అవ్వచ్చు, నెగిటివ్ వైపు అవ్వచ్చు. అలాగే తెలియని విషయాలు తెలుసుకోవాలనే ఒక ఆసక్తిని కానీ ఒక సీక్రెటివ్ హౌస్గా చెప్తారు. ఇక ఈ కేతు గ్రహం ఒక మోక్షకారకుడుగా మనలో ఉండే స్పిరిచువాలిటీ గురించి, ఐసోలేషన్ గురించి, ఒంటరిగా ఉండి పోరాటం చేసే దాని గురించి, అలాగే ఆయన ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానానికి సంబంధించిన కంప్లీట్ ఫలితాన్ని ఎప్పుడు ఆయన ఎంతో కొంత కట్ చేసి ఇస్తాడు. అందుకే ఆయన మనం డ్రై ప్లానెట్ అని చెప్తూ ఉంటాము. ఇటువంటి లక్షణాలు ఉన్న గ్రహం ఇప్పుడు 8th హౌస్లో కనుక్కున్నట్లయితే ముందుగా ఆ పర్సన్స్ అనే వాళ్ళకి తెలియని విషయాలు తెలుసుకోవాలని ఒక తపన అనేది వాళ్ళలో ఉంటుంది. అది ఏదైనా సైంటిఫిక్ రీసెర్చ్ అవ్వచ్చు, లేకపోతే సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ అయినా, సైకాలజీ అవ్వచ్చు, లేకపోతే స్పిరిచువాలిటీకి సంబంధించిన ఇటువంటి ఆస్ట్రాలజీ రంగాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ 8th హౌస్ అనేది ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి స్థానంలో కేతు వల్ల ఆ 2 విషయాలకి అంత మంచిది కాదు. ఎప్పుడైతే మీకు కేతు యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వస్తాయో సడన్ చేంజెస్ అనేవి ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు. ఇచ్చేది ఎక్కువగా పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా అనేది లగ్నం మీద, ప్లేస్మెంట్ మీద, చార్ట్లో ఫామ్ అయిన రిమైనింగ్ కాంబినేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. తెలియకుండా హిడెన్ డిసీజెస్ని కూడా ఇస్తుంది. అలాగే ఎమోషనల్గా ఒక భయాన్ని, ఆందోళనని, ఒక టెన్షన్ని కూడా క్రియేట్ చేసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇంకా 8వ స్థానం అనేది అత్తగారింటిని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ కేతు యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా వాళ్ళతో రిలేషన్ విషయంలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఇప్పటి వరకు మనం సాధారణ ఫలితాలు చూసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అష్టమ కేతు అనేది కంప్లీట్గా ఎక్కువ శాతం మనకు పాజిటివ్గా ఎప్పుడు పనిచేస్తాడు అనే విషయాన్ని మనం వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి కేతు గ్రహం శుభగ్రహంగా ఉన్నా, లేకపోతే అష్టమ స్థానంలో బాగా బలంగా ఉంటూ, మీ లగ్నానికి శుభుల యొక్క ప్రభావంలో ఆయన ఎక్కువగా ఉంటూ, పాపగ్రహాల ప్రభావాన్ని ఆయన లేకుండా కనుక ఉన్నట్లయితే, అలాగే ఈ రాహు కేతు గ్రహాలు రాష్ట్రాధిపతి అనేవాడు ఎలా ఉన్నాడు అనే దాని మీద బట్టి కూడా ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటారు. కాబట్టి సో 8th లార్డ్ అనేవాడు బాగా స్ట్రాంగ్గా ఉంటూ, అలాగే కేతు ఉన్న నక్షత్రాధిపతి కనుక చాట్లో బలంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఎక్కువ శాతం కేతు అక్కడ మా లగ్నానికి ఈవెన్ పాపగ్రహం అయినప్పటికీ ఎక్కువగా పాజిటివ్గా పనిచేస్తాడు. దీనివల్ల ఈ పర్సన్స్లో చాలా హిడెన్ టాలెంట్ అనేది దాగుంటుంది. ఇందాక చెప్పిన విధంగానే ఏదైనా రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో కానీ, లేకపోతే తెలియని విషయాలు తెలుసుకునేలాగా ఒక సైకాలజీ అవ్వచ్చు, ఆస్ట్రాలజీ అవ్వచ్చు, ఈ సబ్జెక్ట్స్లో బాగా రాణించడం కానీ, మిగిలిన అంశాలు కూడా చార్ట్లో సపోర్ట్ కనుక చేసినట్లయితే ఒక డాక్టర్స్గా, ప్రధానంగా సర్జన్స్గా బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా మనకి ఈ విధంగా శుభ ఫలితాలు అనేవి కేవలం కేతు యొక్క మహర్దశలో, అంతర్దశలో మనకు బాగా కనిపిస్తాయి. ఈ విధంగా కంప్లీట్గా కేతు పాజిటివ్ ఉంటాడు. కాబట్టి ఆ పర్సన్స్ లైఫ్లో ఈ దశలనే వచ్చినప్పుడు కంప్లీట్గా వాళ్ళ లైఫ్ అనేది పాజిటివ్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుంది. అంటే ఒక రకంగా కేతు దశకు ముందు వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంది, కేతు దశ తర్వాత లైఫ్ అనేది చాలా మార్పు వచ్చింది అనే విధంగా కూడా కేతు పనిచేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇదే పాజిటివ్ ఫలితాలు చెప్పడానికి ప్రత్యేకంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో కన్యా లగ్నం అయింది, అలాగే అష్టమంలో కేతువుని తీసుకున్నాను. ఈ లగ్నానికి కేతు గ్రహం పాప అవుతున్నాడు. అందరూ పాపగ్రహం అష్టమ స్థానంలో ఉండడం మంచిది కాదు అనే వరీస్ అనేవి మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ కేతు గ్రహం ఫర్ ఎగ్జాంపుల్గా అశ్విని నక్షత్రం ఉన్నాడని మనం భావిద్దాం. అప్పుడు కేతువుకి అక్కడ స్వనక్షత్ర స్థితి అనేది వస్తుంది. ఎప్పుడైతే ఒక గ్రహానికి స్వనక్షత్ర స్థితి అనేది వస్తుందో ఆయన ఇచ్చే ఫలితాలు అనేవి రాశ్యాధిపతి మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఇది మేషరాశి అయింది కాబట్టి దీనికి ఆధిపత్యం కుజగ్రహం. సో ఇక్కడ కుజగ్రహాన్ని కనుక చూసినట్లయితే మకరంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. ఓన్లీ ఎగ్జాల్టేషన్లోనే మాత్రమే కాకుండా ఈ కుజగ్రహానికి ఉన్న ప్రత్యేక దృష్టి అక్కడ కేతు గ్రహాన్ని, అలాగే ఆయన సొంత రాశి అయిన దేశాన్ని చూస్తున్నాడు. కాబట్టి కంప్లీట్గా ఇక్కడ 8th హౌస్కి శుభత్వం అనేది వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఈ లగ్నానికి యువకారకమైన గ్రహాన్ని అసలు తీసుకోలేదు.
ఈ విధంగా ఒక్కోసారి మనకి యోగకారకమైన గ్రహాలతో సంబంధం లేకుండానే ఇలా ఎగ్జాల్టేషన్స్ అనే ఫామ్ అవడం వల్ల ఆటోమేటిక్గా శుభత్వ ఫలితాలు అనేవి వస్తాయి. అలాగే అక్కడ మేషరాశి అనేది ఒక అగ్నితత్వానికి చెందిన రాశి కాబట్టి అందులో ఇంకా మన నక్షత్ర ఫలితాల గురించి కూడా చెప్పాలంటే అశ్విని నక్షత్రం అనేది సాక్షాత్ సూర్యుని యొక్క కుమారులు కాబట్టి ఎక్కువగా వేగంగా పనిచేయాలి, అన్నింటినీ తొందరగా అచీవ్ చేయాలని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ విల్ పవర్ కూడా ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ కాంబినేషన్ అనేది ఇస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డిఫాల్ట్గా ఈ కన్యా లగ్నం వారికి పాపగ్రహం కాబట్టి ఇనీషియల్గా స్ట్రగుల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అంటే ముందు బాగా కష్టపడతారు, తలకిందులు పడతారు, ఒక్కోసారి ఫెయిల్ అవుతారు. కానీ ఎప్పుడైతే మనకు అష్టమాధిపతి అనేవాడు బలంగా ఉంటే అక్కడ కేతు కూడా స్వనక్షత్రంలో ఉన్నాడు, ఆటోమేటిక్గా తర్వాత స్టేజెస్ ఆఫ్ లైఫ్లో వాళ్ళ సక్సెస్ని ఖచ్చితంగా అచీవ్ చేసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా మోక్షకారకుడైన కేతు అక్కడ 8వ స్థానం ఉన్నాడు కాబట్టి పర్సన్స్ అనేవాళ్ళు బాగా స్పిరిచువల్గా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. లేకపోతే ఇందాక చెప్పిన విధంగా రీసెర్చ్ ఆర్ ఇన్వెస్టిగేషన్ విభాగాల్లో బాగా రాణిస్తారు. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి కేతు గ్రహం అష్టమ స్థానంలో ఉంటూ ఎక్కువగా అయినా మీ లగ్నానికి పాపుల యొక్క ప్రభావం ఉంటూ అష్టమాధిపతి అనేవాడు బలహీనంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఎక్కువ అయినా నెగిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. కానీ ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఈ లగ్నానికి పాపైన కుజుడు యొక్క ప్రభావం కేతు గ్రహం మీద ఉంది కదా, మరి పాజిటివ్ ఎందుకు పనిచేశాడు అనేది అడగండి. ఎందుకంటే కేతు గ్రహం అక్కడ స్వనక్షత్ర స్థితిలో ఉంటూ రాశ్యాధిపతి ఫలితాన్ని ఇస్తాడు. అలాగే మనకు ఇంకో సిద్ధాంతం కూడా ఉంది, కుజోత్ కేతు శనివత్ రాహు అని. ఎప్పుడైతే కుజగ్రహం మనకు అనుకూలంగా ఎగ్జాల్టేషన్ ఉన్నాడో ఆటోమేటికల్గా అది ఒక రకంగా కేతు గ్రహం మీద కూడా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో దానితో కేతు గ్రహం స్థితి కూడా అక్కడ స్వనక్షత్రంలో బాగుంది కాబట్టి మనకు కంప్లీట్గా పాజిటివ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు ఆ పాజిటివ్ రిజల్ట్ గురించి పక్కన పెడితే ఇందాక చెప్పిన విధంగా కేతు గ్రహం మీద ఎక్కువగా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కనుక ఉన్నట్లయితే, అలాగే అష్టమాధిపతి అయిన చాట్లో బలహీనంగా ఉంటూ కేతు మీద ఎటువంటి శుభుల యొక్క ప్రభావం కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు కేతు గ్రహం అష్టమ స్థానంలో బాగా ఇబ్బంది పెట్టేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే కేతు దశలు అనేవి వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఫైనాన్షియల్గా బాగా లాసెస్ అనేవి అవుతాయి. ఈ 8వ స్థానంలో సడన్గా జరిగే విషయాల గురించి చెప్తుంది కాబట్టి ఒక్కోసారి ఏదైనా యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే అనుకోకుండా ఏదైనా సర్జరీస్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓన్లీ ఈ విధంగా మాత్రమే కాదు, అనేక రకాలుగా సడన్గా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే వ్యక్తిగతంగా కానీ మానసికంగా కానీ ప్రశాంతత ఉండదు. ఒక మానసికంగా ఎక్కువగా భయం మరియు టెన్షన్స్ అనేవి బాగా పెరిగిపోతాయి. ప్రతి విషయంలోనూ చేసే ప్రతి పనులను ఓవర్ థింకింగ్ అనేది పెరిగిపోవడం, యాంగ్జైటీ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం వల్ల విపరీతంగా ఒత్తిడికి లోన్ అవుతారు. ఈ విధంగా నెగిటివ్ ఫలితాల గురించి చెప్పడానికి నేను ఇక్కడ ఇదే లగ్నాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అలాగే ఇదే ప్లేస్మెంట్ తీసుకున్నాను. కాకపోతే చిన్న చేంజెస్ అనేవి చేస్తాను, అవేంటో ఒకసారి చూడండి. లగ్నం అనేది ఇదే సేమ్ లగ్నం కాబట్టి కన్యా లగ్నమే. అలాగే కేతు గ్రహం ఇందాక చెప్పిన విధంగానే అశ్విని నక్షత్రంలో సొంత నక్షత్రంలో ఉన్నాడని మనం భావిద్దాం. కాకపోతే ఇక్కడ నక్షత్రాధిపతి అయిన కుజగ్రహం మాత్రం కర్కాటకంలో నీచు పొందినని మనం భావిద్దాం. ఇప్పుడు పైకి మాత్రం ఈ ప్లేస్మెంట్ అనేది కుజగ్రహం నీచు పొందినప్పటికీ కేతు గ్రహం ఇక్కడ చక్కగా స్వనక్షత్రంలో ఉన్నాడు, అలాగే అష్టమాధిపతి అనేవాడు లాభంలో ఉన్నాడు కాబట్టి ఈ కుజగ్రహం దశ అనేది మనకు కలిసి వస్తుంది అనేది భావిస్తాం. ఈ 11వ స్థానం అనేది ఉపచయ స్థానంలో గొప్ప స్థానం అయినప్పటికీ అక్కడ కుజగ్రహం లాభంలో ఉండడం మంచిదే, కానీ ఆ నీచిలో ఉండడం మంచిది కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే లాభస్థానంలో పాజిటివ్గా పనిచేయాల్సిన ఆయన బలహీనంగా ఉండడం వల్ల అంత పాజిటివ్గా పని చేయలేకపోవచ్చు. ఇక అష్టమంలో స్వనక్షత్రంలో కేతు ఎప్పుడైతే ఉంటాడో ఆయన ఇచ్చే ఫలితాలు అనేవి రాష్ట్రాధిపతి మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇక్కడ కుజగ్రహం ఎప్పుడైతే నీచిపడ్డాడో ఇక్కడ కేతు కూడా సరిగ్గా పనిచేయడు. పైగా డిఫాల్ట్గా ఈ లగ్నానికి పాపగ్రహం అవడం వల్ల ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంకా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. నేను ఇక్కడ ఓన్లీ 2 గ్రహాలు మాత్రమే తీసుకుని డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు అలా కాకుండా ఈ కుజగ్రహానికి ఏ విధంగా అయినా నీచభంగం అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ కర్కాటకంలో కుజగ్రహంతో చంద్రుడు కలిసినా నీచభంగం అవుతుంది. మేషంలో రవిగ్రహం ఉంటే అక్కడ కంప్లీట్గా నీచభంగ రాజయోగం అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు కుజగ్రహానికి శుభత్వం వచ్చి పాజిటివ్గా పనిచేస్తాడు కాబట్టి అప్పుడు కేతు కూడా పాజిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పాజిటివ్ కాంబినేషన్స్ అనేది ఫామ్ అవ్వకుండా కేవలం ఇలా నెగిటివ్ కాంబినేషన్స్ మాత్రమే ఉంటే ఏమవుతుందంటే కంప్లీట్గా ఈ పర్సన్స్ అనేవాళ్ళకి అక్కడ కేతు దశ కానీ కుజ దశ కానీ అనుకున్నంత బాగా యోగించకపోవచ్చు. ఆ దశలైనా మొదలైనప్పటి నుంచి సడన్గా నెగిటివ్ ఈవెంట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. వ్యక్తిగతంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి ప్రశాంతత అనేది ఉండదు. విపరీతమైన నెగిటివ్ ఆలోచనలు కానీ టెన్షన్స్ కానీ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల ఒక్కోసారి ప్లేస్మెంట్ అనేది ఎడిక్షన్స్ కూడా దారి తీస్తుంది. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది అష్టమ స్థానంలో కేతు గ్రహం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం గురించి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. మీకు కనుక ఇదే విధమైన ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా కమెంట్ చేయండి. ఓన్లీ కమెంట్ చేయడం మాత్రమే కాదు,
ఒకవేళ మీకు ఏదైనా అవకాశం ఉంటే ఈ ప్లేస్మెంట్ వల్ల కేతు పాజిటివ్గా పనిచేస్తున్నాడా నెగిటివ్గా పనిచేస్తున్నాడా అనే విషయాన్ని కూడా తెలియజేయండి. ఆ విధంగా మీకు తెలియజేయడం వల్ల ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అది ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీలో ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఇక ఇదే విధంగా నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.